సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 103వ కీర్తన 2వ వచనం. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు వెంటనే ఆ యొక్క సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటాం. అటువంటిది దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మేళ్లను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన చేసినటువంటి వాటిని దేనిని మరువవద్దు, నువ్వెల్లప్పుడు కూడా కృతజ్ఞుడవై ఉండు అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి వేదనకరమైనటువంటి బాధకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఆ ఐగుప్తుని వర్ణిస్తూ ఇనుప కొలిమి లాంటి అని అంటాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మోషే ద్వారా వారిని విడిపించాడు. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు చేయటం ద్వారా ఐగుప్తీయులకు వ్యాధులను కలుగ చేయటం ద్వారా ప్రభువు ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉండి మోషే నాయకత్వంలో వారికి విడుదల దయచేశాడు. సగ దూరం వచ్చేసరికి ఎర్ర సముద్రము వారికి ఎదురైంది. వెనక ఐగుప్తు సైన్యం వస్తూ ఉన్నది. అప్పుడు మోషే మీద సనుగుతున్నారు, ఇదిగో ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడే చక్కగా ఉండేవారం కదా, ఎందుకు ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకువచ్చావా అన్నప్పుడు మోషే అంటున్నాడు, మీరు ఊరక నిలుచుండి దేవుడు చేసేటువంటి రక్షణ కార్యాన్ని మీరు చూడండి అని అన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రం మీద తన యొక్క కర్రను చాపాడో అది 2 పాయలుగా ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. మేము కూడా అలాగే వెళ్తామన్నటువంటి ఐగుప్తీయులు ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యకి వచ్చేసరికి మళ్ళీ ఆ నీళ్ళన్నీ రావడము, వారు మునిగిపోయి అందరూ చనిపోవటం జరిగింది. పిల్లరా, అంతేకాకుండా వారికి అరణ్య మార్గంలో ఆహారానికి ఎక్కువ లేకుండా దేవతలు తినేటువంటి మన్నాను వారికి ఇచ్చి వారిని పోషించాడు దేవుడు. బండ నుండి నీళ్లను సమృద్ధి అయినటువంటి స్వచ్ఛమైనటువంటి నీటి ద్వారా వారి యొక్క దప్పికను తీర్చాడు. అయితే దేవుడు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలను వారు మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వారు మర్చిపోయారు. వారు మర్చిపోయి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, మోషే అనేవాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ మమ్మలను విడిపించినటువంటి దేవుడు ఒకడు కావాలి, ఆ దేవునికి మేము స్తుతులు చెల్లిస్తాము అనేటువంటి ఆలోచనతో వారు ఒక దూడను విగ్రహముగా చేసుకొని ఆ దూడకు వారు సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే హోరేబులో వారు దూడను చేయించుకునేది, పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చరి. కాబట్టి గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చివేసి, నీవే మా దేవుడవు, నీవే మమ్మలను ఐగుప్తు దేశం నుంచి విడుదల దయచేసిన వాడవు అని ఆ ఎద్దుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. తద్వారా దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చినప్పుడు మోషే అడ్డుపడి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా చేశాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అనేది మానవుని యొక్క విధి. ప్రియులారా, అంతేకాదు కానీ ఈనాడు మనందరి వరకు కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఏమిటి ఆ కార్యం అంటే, మనమందరం కూడా దేవుని యొక్క మాటకు అవిధేయులై పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, అనగా నిత్యమైనటువంటి నరక దారిలో ప్రయాణిస్తున్నటువంటి మనలను ఆ దారి గుండా మళ్లించి ఆ నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళకూడదనేటువంటి ఆలోచనతో దేవుడు మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చి తన బిడ్డల కొరకై తన యొక్క చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చారు. ఆ రక్తము ద్వారా మనందరం కూడా పరిశుద్ధం అవ్వాలని, మన యొక్క ప్రతి అవిధేయత కూడా ఆ రక్తం ద్వారా తీసివేయాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ రక్తము నన్ను నరకం నుంచి తప్పిస్తుందని నమ్మి వారి యొక్క ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ కూడా పాప విముక్తి కలుగ చేస్తానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కానీ చాలామంది ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, అనగా ఆయన చిందించినటువంటి రక్తాన్ని నిర్లక్ష్యపెట్టి ఆయన చేసినటువంటి ఆ గొప్ప ఉపకారాన్ని వారు మర్చిపోయి వారి యొక్క జీవితము పాపమైనటువంటి స్థితిలో ఇంకా దాచుకుంటున్నారు పిల్లలు. అందుకనే ఇక్కడ రోమపత్రికలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుండగా ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు అని అంటుంది. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము, నేను నరకం నుంచి తప్పించడానికి వచ్చినటువంటి కార్యాన్ని నీవు విశ్వసించి ఆయనను రక్షకుడిగా అంగీకరించినప్పుడు గొప్ప ఉగ్రత నుంచి నీవు తప్పించబడతావు. పిల్లరా, లేదు నీ హృదయాన్ని కఠినపరుచుకొని అసలు ఆయన దేవుడే కాదు అనేటువంటి ఆలోచనతో కనుక నీవు ఆయన రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆయన చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన నీ కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మర్చిపోకుండా
ఆ కార్యానికి నీవు లోబడి ఆయనను రక్షకుడిగా నీ హృదయంలో స్వీకరించి నీ ప్రతి పాపము ఒప్పుకుంటే ఆయన నిత్యమైనటువంటి రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, దావీదు భక్తుడు రాస్తున్నాడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దంటున్నాడు. అవును ప్రభు, వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ కృపే అని మేము గుర్తిరిగి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని, తద్వారా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.